ఏ విశ్వాసంతో అయితే నువ్వు ప్రభువుని అంగీకరించావో, ఏ దేవుణ్ణైతే నీ గుండెల్లో పెట్టుకుని ఆరాధన చేస్తున్నావో, ఏ దేవుణ్ణైతే నీ హృదయంలో ప్రతిష్ఠించి ప్రభువుని స్తుతిస్తున్నావో, ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను శత్రువుల చేతికి అప్పగించేవాడు కాదు. ఆయన నీ కొరకు నిలబడేవాడు, నీ పక్షాన పోరాడేవాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బైబిల్లో మనం చూస్తే నెబుకద్నెజరు ద్వారా చెరపట్టబడి వారు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ 4వ వాడిగా దేవుడు వారితో సంచరించాడు. బబులోన్ దేశంలో దేవుడు వారితో ఉన్నాడు. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, గాడ్స్ ప్రెజెన్స్ నీతో ఉంది. యూ కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రెజెన్స్ ఓవర్ యువర్ లైఫ్. నువ్వు ఒంటరివి కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని వదిలిపెట్టేసి ఉంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోల చరిత్ర వేరేగా ఉండదేమో. కానీ దేవుడు వారితో ఉన్నాడు కాబట్టే అగ్ని వాసన కూడా రాలేదట, తల వెంట్రుకలు కూడా వాసన రాలా. అంతగా దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. మై డియర్ ఫ్రెండ్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేనికి నువ్వు చింతపడద్దు, అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, శత్రువులు పెరిగిపోతున్నారని బాధపడద్దు. వారు ఒడ్డిన ప్రతి వలలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రతి అంశము గొప్ప సాక్ష్యంగా ఉంటుంది నీ జీవితంలో.